నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే, తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే, చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేసే శిక్షలు తప్పు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఈ వివరాలకు వెళ్తే, రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత అని వారికి వారే ఒకరికి టైటిల్ ఇచ్చుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి లాంటి వారు సర్వం కోల్పోయారు. ఇప్పుడు జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని విచారణ చేస్తారా అంటూ ఎగిసిపడుతున్నారు. ఇక జార్ఖండ్ సాధించిన శిబు సోరెన్ సీఎంలుగా పనిచేసిన జయలలిత, యడ్యూరప్ప, లాలు వంటి వారు కూడా విచారణ ఎదుర్కొన్నవారన్నారు సీఎం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పురస్కారం ప్రదానం. ఇక తప్పు చేసిన వారు ఎంత గొప్పవారైనా ప్రజాస్వామ్యంలో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, దీనికి ఎవరు అతిథులు కారని వారు వ్యాఖ్యానించడం జరిగింది. సోమవారం బంజారాహిల్స్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టులు ఆధ్వర్యంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపికైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతారు? కొన్ని రోజులుగా విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్న ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని వారికి వారే ప్రకటించుకుంటున్నారు అంటూ కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిపిఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి, కందిమల్ల ప్రతాప్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, వందేమాతర శ్రీనివాస్, రావి నారాయణ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ రావి ప్రతిభా భారతి. ఇక మరో ప్రధాన వార్త, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం టారిఫ్లు 18% తగ్గింపు. ట్రంప్ అమెరికాపై భారత్ సుంకాల ఎత్తివేత. ప్రధానితోటి ఫోన్ చర్చల తర్వాత అధ్యక్షుడు మోడీ అభ్యర్థన మేరకే నిర్ణయమని వెల్లడి. ఆయన అత్యుత్తమ మిత్రుడంటూ ప్రశంస. భారతీయ మా నుంచే చమురుకుంటుంది, రష్యా చమురు కొనుగోలుకు గుడ్ బై అంటూ ట్రంప్ చెప్తున్నారు. భారత అమెరికా వాణిజ్య ఒప్పందం అంటూ వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. టారిఫ్లు 18% తగ్గించారు ట్రంప్. కొంతకాలంగా ఒడిదుడుకుల్లో పడ్డ భారత అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. ఇక ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్ పైన సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్టు కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25% ప్రతీకార సుంకాలు 18% తగ్గుతాయని ప్రకటించారు. భారత ఉత్పత్తులపైన అమెరికా ప్రస్తుతం 50% టారిఫ్లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతోటి సోమవారం ట్రంప్ ఫోన్లో సంభాషించారు. వెంటనే వాణిజ్య ఒప్పందం సుంకాల తగ్గింపుపైన ప్రకటన చేశారు. మోడీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా ఈ విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణ అమల్లోకి వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇక ఫోన్ ట్యాపింగ్ కర్మ మాకు పట్టలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తుంది, కాంగ్రెస్ కనుసలోనే ఎస్సీటీ విచారణ జరుగుతుంది, సజ్జనర్ జడ్జి కాదు, అధికారుల అత్యుత్సాహం పనికిరాదు అంటూ కేటీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కర్మ మాకు పట్టలేనటువంటి వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని, ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసు అధికారులు రేవంత్కి ఏ తరహాలో సమాచారం ఇచ్చారో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అదే రీతిలో సమాచారం ఇచ్చారని చెప్పారు. తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ముగించాలని అన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంటూ వ్యాఖ్యలు చేసేందుకు సిటీ పోలీసు చీఫ్ వీసీ సజ్జనర్ జడ్జి కాదు, అధికారుల అత్యుత్సాహం పనికిరాదు, సిటీ విచారణ కాంగ్రెస్ నేతల కనుసన్నలోనే జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వ్యాఖ్యలను చూస్తే అనిపిస్తుంది. సీఎం కార్యాలయం నుంచి అన్వేష్ రెడ్డి, కర్రీ శ్రీరామ్ లాంటి వారు అధికార దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ మీద బురద చల్లుతున్నారు. తెలంగాణలో కేసీఆర్కు సరితూగే నాయకుడు ఎవరు లేరు. ఆయనను తులనాడుతోటి దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతూ రేవంత్ నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు
పోలీసు అధికారులు రేవంత్కు ఏ తరహాలో సమాచారం ఇచ్చారో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అదే రీతిలో సమాచారం ఇచ్చారని కేటీఆర్ మరోసారి వారు చెప్పడం జరిగింది. అయితే పోలీసు అధికారులు వరకు పరిధి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వారికి పరిధి ఉంటుంది. అంటే రక్షణ నిఘా వ్యవస్థకు సంబంధించి వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి అన్నమాట ఫోన్ ట్యాపింగ్ చేసుకోవడానికి. అయితే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంటారో పోలీసులు, అదేవిధంగా మా ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది తప్ప ఈ ప్రభుత్వం మేము చెప్తే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటూ కేటీఆర్ మరోసారి స్పష్టం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఛార్జ్షీట్ విడుదల చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చిత్రంలో ఎంపీ ఈటల మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశీష్ షెలార్ తదితరులకు సంబంధించి ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. మున్సిపాలిటీల్లో 2,500 కోట్ల స్కామ్ అంటూ హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణ. కీలక శాఖల వైఫల్యంతో సీఎం రేవంత్ కూడా విఫలం. ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరిట ఛార్జ్షీటు విడుదల అంటూ హెడ్లైన్స్ ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న అవి అభివృద్ధి పనులకు ఖర్చు చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి, మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరాల్లో మరీ ముఖ్యంగా ప్రజల బతుకుల్లో మార్పులు వచ్చాయా అని ప్రశ్నించారు. సోమవారం టూరిజం ప్లాజాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వారు మాట్లాడడం జరిగింది సమావేశమై. ఇక ఉత్తమ దేశ నిర్మాణమే లక్ష్యం, సమాజ మార్పుతోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ ఒక వార్త హెడ్లైన్లో ప్రధాన వార్త నిలుస్తుంది. సమాజంలో గుణాత్మక మార్పు రాకుంటే దేశానికి ప్రమాదం. 100 ఏళ్ల సంఘ యాత్ర కొత్త ఆశయాల కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 1000 మంది మేధావులు, సినీ రంగ ప్రముఖులతోటి భేటీ, సంస్థ ఆశయాలు వెల్లడి అంటూ హెడ్లైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. దేశాభివృద్ధి బాధ్యత కొన్ని సంస్థలతో లేదా ప్రజల కోసం పాటుపడే కొందరు వ్యక్తులతోనని చాలామంది భావిస్తుంటారని, కానీ వారి ఆలోచన సరైంది కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చి సమాజం స్వీయ అభివృద్ధి చెందేలా స్ఫూర్తి నింపడమే తమ సంస్థ పని అని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, గొప్ప వ్యక్తులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని, సమాజమే స్వీయ గురువు అని అన్నారు. సమాజంలో ఐకమత్యం, గుణాత్మక మార్పు వచ్చే వరకు దేశ భవిష్యత్తు మారదని పేర్కొన్నారు. అది మారకుంటే దేశం ప్రమాదంలో పడినట్లేనని ఆయన హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి వేడుకల్లో భాగంగా 100 ఏళ్ల సంఘ యాత్ర కొత్త ఆశయాలు అనే అంశంపైన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 1000 మంది మేధావులను ఉద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడారు. ఎవరికి వారు ఉద్ధరించుకోవాలని ఉద్బోధించడమే తమ సంస్థ పని అని చెప్పారు. వ్యక్తి నుంచి వ్యవస్థ దాకా దేశం సమగ్రాభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూడా వారు నిన్న చెప్పడం జరిగింది. ఇక లడ్డు ప్రసాదం పైన బాబు అదే కుతంత్రం, సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే, జంతువుకు కనిపించిందంటూ పదే చంద్రబాబు దుష్ప్రచారం. అయితే టీటీడీ లడ్డు ప్రసాదం మరోవైపు తెరపైకి వచ్చింది. ఒక 1 ఇయర్ నుంచి ఈ వివాదం టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో 2 వైసీపీ నేతల ఇంటిపైన దాడి జరగడంతో వివాదం మరింత హీట్ పెంచింది. అయితే ఇప్పుడు లడ్డు ప్రసాదం పైన బాబు అదే కుతంత్రం అంటూ వైసీపీ నేతలు చంద్రబాబు పైన విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక ఎన్టీడీపీ నివేదిక వెల్లడించినట్లు నిస్సిగ్గుగా అబద్ధాలు, లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో కోర్టుకు నివేదించిన సిబిఐ ఎన్టీఆర్ఐ నివేదికను ఛార్జ్షీట్లో స్పష్టంగా ప్రస్తావిస్తూ జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థ టీటీడీ న్యాయలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ ఎన్టీడీపీ నివేదిక అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు, పాపభీతి లేకుండా మళ్ళీ అదే బుకాయింపు చేసిన పాపానికి క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాల్సింది పోయి కుట్రలతోటి మరింత దిగజారుడు అంటూ వైసీపీ చంద్రబాబు పైన చేస్తున్నటువంటి ఈ విమర్శల్ని ప్రధాన వార్తగా ఇక్కడ తీసుకోవడం జరిగింది హెడ్లైన్స్లో. ఇక పోలీసులు గీత దాటద్దు, సోషల్ మీడియాలో పోస్టులపైన కేసుల నమోదులో పోలీసుల హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. రాజకీయ విమర్శలపైన ఇష్టారాజ్యంగా కేసులు పెట్టలేరు,
ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా తప్పనిసరి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్లో మెరిట్స్ లేవంటూ కొట్టివేత. ఇక సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపైన కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధి విధానాలపైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని, వాటిని పోలీసులు ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ విజయ్ బిష్నేల్తోటి కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అయితే పోలీసులు గీత తాటుదంటూ సోషల్ మీడియాలో పోస్టులపైన కేసుల నమోదులో పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందంటూ కోర్టులు గట్టిగా హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. ఇక న్యూస్ రీల్ చూసినట్లయితే మే 13న పాలిసెట్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పాలిసెట్ను మే 13న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా సోమవారం నుంచి ప్రారంభమైంది. కాగా సాంకేతికత సమస్యలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనిని కొందరు విద్యార్థులు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మక్కల బాటలో మన రైతన్న. ఈ యాసంగిలో మొక్కజొన్న పంట రికార్డు స్థాయిలో సాగు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10.60 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కలను సాగు చేయగా అది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోపక్క వరి సైతం గణనీయంగా సాగు అవుతుంది. ఇప్పటివరకు 41.50 లక్షల ఎకరాల్లో వరి సాగిందంటూ మొక్కజొన్న పంట రికార్డు స్థాయిలో సాగు అవుతుందంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక డిడిసి 0001 నెంబర్ ఎడ్గ్రేట్ 2.08 కోట్లు. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్గా ఇది రికార్డు. బీబీటీ వేలను దక్కించుకున్న గుంటూరు వ్యాపారవేత్త అంట. ఈ డిడిసి 001 అనే ఈ నెంబర్ ప్లేట్ కోసం దగ్గర 2 కోట్ల వరకు ఖర్చు చేసి ఆ నెంబర్ ప్లేట్ను తీసుకొని దేశంలోని అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్గా రికార్డు సృష్టించిందట. ఇది ఒక గుంటూరు వ్యాపారవేత్త ఈ నెంబర్ ప్లేట్ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా సభలో చైనా రగడ లోక్సభను కుదిపేసింది. భారత్ చైనా ఘర్షణలకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సభలో చైనా రగడ అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక సిఈసి భేటీ నుంచి వాకౌట్. ఢిల్లీలో సిఈసి జ్ఞానేష్ కుమార్ తోటి భేటీ అయిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత అర్ధాంతరంగా సమావేశం నుంచి వాకౌట్ చేశారంటూ సిఈసి భేటీ నుంచి వాకౌట్ అంటూ హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక దలైలామాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ సంగీత పురస్కారం లభించింది. అయితే దీనిపైన చైనా అభ్యంతరం తెలిపింది అంటూ ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది. తప్పిన పెను ప్రమాదం. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో ఇంధన స్విచ్ దానికదే ఆఫ్ అయింది. తనిఖీల్లో ఈ ఘోర వైఫల్యం బయటపడింది. తప్పిన పెను ప్రమాదం అంటూ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో ఇంధన స్విచ్ దానికదే ఆఫ్ అవుతుందని అక్కడ తెలుసుకోవడం జరిగింది. తనిఖీలో ఈ ఘోర వైఫల్యం బయటపడింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు హైలైట్గా నిలిచాయో ఒకసారి చూద్దాం. నేరం చేసిన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి విచారణ అనగానే గగ్గోలు పెడతారా? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్లో మనం చూడొచ్చు. అరాచకాలు చేసిన వాళ్ళు జాతిపిత్తల. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి ఇప్పుడు విచారణ అనగానే గగ్గోలు పెట్టడం సరికాదు. మధ్య యుగాల చక్రవర్తుల నేనే రాజ్యం అనుకునే రోజులు పోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టానికి ఎవరు అతిథులు కాదు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడులో జయలలిత, కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు తర్వాత కోర్టుల చుట్టూ తిరిగారు. చేతులు కట్టుకుని మెజిస్ట్రేట్ ముందు నిలబడ్డారు. మనం దేవాంశ సంబుద్ధులం కాదు. తప్పు చేసే విచారణ ఎదుర్కోవాల్సిందే. ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపిత అనే టైటిల్స్ ఇచ్చుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసు ఇవ్వడం తెలంగాణకు అవమానం అంటున్నారు. అసలు సిసలు జాతిపిత మహాత్మా గాంధీ ఏ పదవి ఆశించలేదు. రావి నారాయణ రెడ్డి ఆస్తులు అమ్ముకున్నారు. మరి మీరేం చేశారు? 100 ఎకరాల ఫామ్ హౌస్లు, టీవీలు, పేపర్లు, 1000 కోట్ల కాంట్రాక్టులు అన్నీ మీకే కావాలి. పదవులన్నీ మీరే పంచుకుంటారు. మళ్ళీ మీరే జాతిపితలా? ఇది ఎక్కడిది అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే కొందరు మధ్యయుగాల చక్రవర్తులా ఫీల్ అవుతున్నారు. పదవులని అనుభవించిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారు అంటూ ఇక్కడ హెడ్లైన్లో కూడా అవి వ్యాఖ్యలను తీసుకోవడం జరిగింది.
ఇక పైసచ్చిక ఆనందం కోసమే కేసీఆర్ ఎంక్వైరీ సీఎం రేవంత్ నిప్పుతో చెలగాటమాడుతున్నారంటూ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ విచారణకు సంబంధించి వారు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే, ఢిల్లీకి 60 సార్లు పోయి కేసుల మాఫీ కోసం కాళ్ళు పట్టుకున్నావు, సజ్జనర్ జడ్జి కాదు, లీకులు ఇస్తే సహించేది లేదని కామెంట్ చేశారు కేటీఆర్. ఇక మున్సిపల్ ఎన్నికల విజయం మనదే, సమయంతో ముందుకెళ్ళండి, రెబల్స్ లేకుండా చూసుకోండి, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. టికెట్ రిమాండ్ చేసిన వాళ్ళు గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రతి డివిజన్లో లోకల్ మేనిఫెస్టో రెడీ చేయాలని ఆదేశం. నేడు సీఎం క్యాంపు ఆఫీసులో పీసీసీ చీఫ్ మంత్రులతోటి రేవంత్ భేటీ అయ్యారు. ఇక మున్సిపల్ ఎన్నికల విజయం మనదే అంటూ వారు నేతలకి చెప్తున్నటువంటి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక ట్రేడ్ డీల్ ఓకే, ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్లు 25 నుంచి 18% తగ్గింపు, ట్రంప్ పర్యటన. ఈ వార్త ప్రధాన వార్తగానే దినపత్రికలో నిలుస్తుంది హైలైట్గా. రష్యా ఆయిల్ కొనుగోలును ఆపివేస్తామని ఇండియా ఒప్పుకుంది. ఇక తమ వద్దే వెనుజులా చమురుకుంటుందని వెల్లడి. ట్రంప్కు 140 కోట్ల భారతీయుల తరపున బిగ్ థ్యాంక్స్ మోడీ, ప్రపంచ శాంతి సుస్థిరత కోసం కలిసి పనిచేస్తామని కామెంట్ చేశారు. ఇక భారత్తోటి ట్రేడ్ డీల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు. ఇండియాపై ప్రస్తుతం ఉన్న రెసిప్రోకల్ టారిఫ్లను 25 నుంచి 18% తగ్గించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న స్నేహం, ఆయనపైన ఉన్న గౌరవం కారణంగా ఇండియాతోటి ట్రేడ్ డీల్కు మేము ఒప్పుకున్నామంటూ వారు తెలపడం జరిగింది. ఇక బుజ్జగింపులు, బెదిరింపులు. మున్సిపల్స్లో రెబల్స్ తోటి విత్డ్రా చేయించుకునేందుకు నేతల విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది రెబల్స్. అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు. పలుచోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల బెట్టు. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు. టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావాహుల ఆత్మహత్యాయత్నం. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇక్కడ మనం చూడొచ్చు, జగిత్యాలలో ఆత్మహత్యయత్నం చేసిన శేఖర్, సూర్యాపేటలో పెట్రోల్ పోసుకుంటున్న కాంగ్రెస్ నేత కోడి శివ. మున్సిపల్ ఎన్నికల రెబల్స్ను పోటీ నుంచి తప్పించుకునేందుకు నేతలు సమాధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు అవకాశం ఉండడంతో 3 ప్రధాన పార్టీలోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి అసంతృప్తులను, న్యాయానోభయాలను దారికి తెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ వారి ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే అధిష్టానం నుంచి వారిపైన ప్రెషర్ కూడా అదే విధంగా ఉంది. ఎక్కడ కూడా రెబల్స్ ఉండకూడదు, నయానో బ్యాన్నో వాళ్ళని ఒప్పించి వారిని విత్డ్రా చేసుకొని పార్టీకి రెబల్స్ లేకుండా చూడాలని 3 పార్టీల నుంచి కూడా కింది స్థాయి నేతలకి ఆదేశాలు అందడంతో వారంతా నిమగ్నమయ్యారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సోమవారం జిల్లా కేంద్రంలోని అడ్డవేసి అసంతృప్తులతోటి మంత్రాలు కొనసాగించారు. ఒకవైపు నేతలు రెబల్స్ను బుజ్జగించే పనిలో ఉండగా మరోవైపు ఆశావాహులు టికెట్లు దక్కించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్లాక్ మెయిలింగ్కి దిగుతుండగా కొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దృశ్యాలనైతే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు. ఇక బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ 3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్ళొచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,000 కోట్లు కేటాయించాం. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీతో పోల్చితే 6 రేట్లు ఎక్కువ అని వెల్లడి. రాష్ట్రానికి కొత్తగా ప్రకటించిన 3 హైస్పీడ్ ట్రైన్ తోటి హైదరాబాద్ త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్గా మారబోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రోజు మెమోస్ తినేందుకు 85 లక్షల నగలు ఇచ్చేశాడు. బాలుని మోసం చేసిన 3 కేటిగాలు. యూపీలోని దేవారియా జిల్లాలో ఈ ఘటన. ఉత్తరప్రదేశ్లోని దేవారియా జిల్లాలో ఒక వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడికి మోమోస్ ఆశ చూపించి మోసగాలు 85 లక్షల నగలను కొట్టేశారంటూ ఒక వార్త, మోసపూరితమైనటువంటి ఒక వార్త. బాలుడిని మోసగించి 85 లక్షలు నగలు ఇచ్చేశాడంట. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. వాణిజ్య ఒప్పందానికి ఓకే, భారత్ అమెరికా అంగీకారం. భారత్పై టారిఫ్లు 25% నుంచి 18% తగ్గింపు. ప్రతిగా అమెరికా పైన సుంకాలు 0% భారత్ తగ్గిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా అంటూ అని దినపత్రికలో ఈ వార్త హైలైట్గా నిలుస్తుంది. ఇక ఏడాదిలో కాదు 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ. మరో హామీ పైన 4 మడతీసిన కాంగ్రెస్. పీసీ చీఫ్ మహేష్ కుమార్
ఆ, అసంబద్ధ వ్యాఖ్యలు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలే, 10 ఏళ్ల పదవి కాలంలో ఇస్తామని చెప్పాం. మహేష్ వ్యాఖ్యలతోటి ఉద్యోగాలు ఇక కలెనా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలోని రేవంత్ రెడ్డి హామీ, ఉద్యోగుల భర్తీపై ప్రియాంక గాంధీ సైతం భరోసా. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న నిరుద్యోగ యువత అంటూ వార్త ఇక్కడ హైలైట్గా నిలుస్తుంది. హెడ్లైన్లో మహేష్ కుమార్ గౌడ్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి, బ్లాక్మెయిల్ పనుల్లో తెలంగాణ అధోగతి, వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు సిట్టు డ్రామా అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించేయండి అంటూ 2023 మే 8న ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏటా జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఖాళీలు వివరాలు సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 15న నియామక పత్రాలు అందిస్తామంటూ పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఇచ్చినటువంటి హామీ అది. ఇక నిరుద్యోగ యువతకు నేను భరోసా ఇస్తున్న, సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే బాధ్యత మాది, 2024 జనవరి 21న రేవంత్ హామీ. ఇక మేము ప్రధాని మోడీ మాటలాగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పలేదు, మా టర్ము 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, మళ్ళీ ఎన్నికైతే మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది నిరంతర ప్రక్రియ. జనవరి 31న మహేష్ గౌడ్ చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది. ప్రధాన వార్తగా వాళ్ళు మాట ఇచ్చి తప్పారు ఉద్యోగాల విషయంలో అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. నమస్తే తెలంగాణలో. ఇక నిరుద్యోగ యువత పైన పగ, నిలువెల్ల దగ, పాత దరఖాస్తులన్నీ రద్దు, కొత్తవన్నీ పెండింగ్, ఏడాదిగా యువ వికాసం కోసం ఎదురుచూపు, గత ఫిబ్రవరిలో ఇస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటన, దరఖాస్తుల స్వీకరణ మొదలే కానీ ఈ పథకం. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 10 లక్షలకు పైగా యువత దరఖాస్తుల తొలగింపు, రుణాల కోసం నెలలుగా దరఖాస్తుదారుల నిరీక్షణ, పథకం ఊసే ఎత్తని ముఖ్యమంత్రి, మంత్రులు, నిరుద్యోగ యువత పైన పగ, నిలువెల్ల దగ అంటూ హెడ్లైన్లో వార్త నిలుస్తుంది. ఇక రేపు నిరుద్యోగ కవాతు, ఇందిరా పార్కులో మహాధర్నా, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే విద్వేషం వద్దన్న వేదికపైనే విషం చిమ్మిన సీఎం, రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నూరు పారేసుకున్న రేవంత్, విద్వేష ప్రసంగాలు మంచి కావని సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అదే నివేదిక నుంచి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగం, ఉద్యమం పైన అడ్డగోలు వ్యాఖ్యలు, నాడు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహాన్ని గుర్తు చేస్తున్న తెలంగాణ వాదులు అంటూ ఇక వార్త హెడ్లైన్ నిలుస్తుంది. ఇక మరో హెడ్లైన్, రేవంతే బ్లాక్ మెయిలర్, ఆ విషయం కాంగ్రెస్లో ఎవరిని అడిగినా చెప్తారు, సీఎం పదవి అట్లనే తెచ్చుకొని ఉంటాడు అంటూ కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటల్ని ఇక్కడ హైలైట్గా హెడ్లైన్లో చూడొచ్చు. ఇక సమ్మక్క రీసర్వే 10 కోట్లకు స్కెచ్, వైద్య శాఖలో షాడో మంత్రి, సర్కార్కు సుప్రీంలో ఎదురు దెబ్బ అనేటువంటి హెడ్లైన్స్ ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. ఇక సిరిసిల్లకు మళ్ళీ మొండి చేయి, కేంద్ర బడ్జెట్లో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఊసేది, 2013 నుంచి నిరీక్షిస్తున్న నేతల గోడు వినని సర్కార్, కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసిన స్పందన కరువు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న ప్రయోజనం సున్నా. ఇక ఇందిరమ్మ ఇండ్లు ముందుకు సాగిన అడి ఆశలైన రాష్ట్ర సర్కార్ ఆశలు, కేంద్రాన్ని కోరింది 3 లక్షల ఇండ్లు, బడ్జెట్లో కోత విధించిన కేంద్రం అంటూ ఈ వార్తలు హైలైట్గా నిలుస్తున్నాయి. ఇక మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్, వాష్రూమ్కి వెళ్లిన క్రమంలో ఈ ఘటన, అగత్యానికి పాల్పడిన 5 ఛత్తీస్గఢ్ యువకులు, ఆలస్యంగా వెలుగులోకి విషయం వచ్చిందంటూ ఈ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి. ఇవి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.